బిఫోర్ క్లాస్ మనం ఇంత ముందు క్లాస్లో కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ముందుగా దాంట్లో ఆక్సిడేషన్ అంటే ఏంది, రిడక్షన్ అంటే ఏంది అనే విషయాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మనం ఇంత ముందు క్లాస్లో ఆక్సిడేషన్ అంటే ఏమన్నాం? ఆక్సిడేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ addition of oxygen is called oxidation. Increase in oxidation number is called oxidation. Removal of electron is called oxidation. Removal of hydrogen is called oxidation. Oxidation అంటే ఏంది? ఆక్సిజన్ను కలపడం, ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల, ఎలక్ట్రాన్ను తొలగించడం, హైడ్రోజన్ను తొలగించడం, ఇవన్నీ కూడా ఆక్సిడేషన్గా చెప్పవచ్చు, ఆక్సీకరణం అని చెప్పవచ్చు. రిడక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. Decrease in oxidation number is called reduction. Addition of electron is called reduction. Removal of oxygen is called reduction. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆక్సిడేషన్ నెంబర్ కాన్సెప్ట్లో రూల్స్ కొన్ని నేర్చుకోవడం జరిగింది. మనం రూల్స్లో భాగంగా మనం ఫస్ట్ పాయింట్ మామూలుగా అంటే ఫ్రీ స్టేట్లో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఫ్రీ స్టేట్ ఆర్ డిఫరెంట్ అల్లోట్రోపిక్ ఫామ్స్లో, ఫ్రీ స్టేట్లో డిఫరెంట్ అల్లోట్రోపిక్ ఫామ్స్లో ఉన్నప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ అనేది దేనికి సమానము? ఆక్సిడేషన్ నెంబర్ అనేది వాటికి ఆ ఆటమ్స్కు 0. అంటే ఆటమ్స్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఫ్రీ స్టేట్ ఆర్ డిఫరెంట్ అల్లోట్రోపిక్ ఫామ్స్ ఆక్సిడేషన్ నెంబర్ 0. నెక్స్ట్ పాయింట్ ద ఆల్కలీ మెటల్స్ అంటే ఏంది? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ నెంబర్ +1. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ నెంబర్ +1. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ నెంబర్ +2. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. వీటన్నిటి కూడా ఆక్సిడేషన్ స్టేట్ +2. నార్మల్ హైడ్రోజను నార్మల్ కాంపౌండ్స్లో +1గా తీసుకుంటాము. అదే మెటల్ హైడ్రేట్స్లో మనం -1గా తీసుకుంటాం. ఫ్లోరిన్ ఇన్ ఆల్ కాంపౌండ్స్, అన్ని సమ్మేళనాల్లో ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు -1. అట్లా ఆక్సిజన్ కూడా డిఫరెంట్ కాంపౌండ్స్లలో అంటే నార్మల్ ఆక్సైడ్స్లోనేమో ఆక్సిజన్ -2, పెరాక్సైడ్లలో ఏమో -1, సూపర్ ఆక్సైడ్లలో -1/2. ఈ విధంగా మనం ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని రూల్స్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్ అండర్లైన్ ద ఎలిమెంట్ అంటే క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ నెంబర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫైండ్ ద oxidation number underline element. Find the oxidation number underline element. First example ammonia. దీంట్లో అండర్లైన్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్లో మనం నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ను క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఈ ఆక్సిడేషన్ రూల్స్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే న్యూట్రల్ కాంపౌండ్స్లో మనం దేనికి ఈక్వల్ చేయాలి? =0కి ఈక్వల్ చేయాలి. దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. అంటే ఇప్పుడు NH3లో ఏమున్నాయి? ఫస్ట్ NH3 చూడండి. 1 నైట్రోజన్ ఉంది, 1 నైట్రోజను, 3 హైడ్రోజన్. 1 నైట్రోజన్ 3 హైడ్రోజన్స్ = 0. 1 నైట్రోజన్ + 3 హైడ్రోజన్ = 0.
మనం అండర్లైన్ ద ఎలిమెంట్ ఏంది, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి ఎలిమెంట్ ఏంది, నైట్రోజన్. సో నైట్రోజన్ ఏమనుకోవాలంటే ఎక్స్ అనుకోండి, అంటే 1 × x ప్లస్ 3 ఇంటూ హైడ్రోజన్ ఏంది జనరల్గా +1 ఈజ్ ఈక్వల్ టు 0. 1 × x ప్లస్ ఇంటూ ప్లస్ 3 × 1 3 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ టు +3 అడిగిపోతే అనేది -3. నైట్రోజన్ యొక్క NH3 అమోనియాలో నైట్రోజను ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే -3. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, NH3లో ఎన్ని నైట్రోజన్లు ఉన్నాయి ఇప్పుడు, 1 నైట్రోజన్ 3 హైడ్రోజన్స్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ నైట్రోజన్ అంటే ఏంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది కాబట్టి x ప్లస్ 3 ఇంటూ హైడ్రోజన్ అంటే ఏంది +1 ఈజ్ ఈక్వల్ 0. 1 × x ప్లస్ 3 × 1 3 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ టు -3. నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ అమోనియా -3. ఈ విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ HNO3లో మనం ఇప్పుడు అండర్లైన్ ద ఎలిమెంట్, ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్, అండర్లైన్ ద ఎలిమెంట్ ఏంది నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి, 1 ఇంటూ హైడ్రోజన్, నైట్రోజన్లు ఉన్నాయి 1 కాబట్టి 1 ఇంటూ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఉన్నాయి 3 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 0. 3 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఇప్పుడు 1 ఇంటూ హైడ్రోజన్ ఏంది +1, 1 ఇంటూ నైట్రోజన్ ఏంది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది కాబట్టి x ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, మామూలుగా జనరల్గా -2 ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ 1 +1 ప్లస్ 1 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6 ఈజ్ ఈక్వల్ 0. x -6 ప్లస్ 5 -5 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ టు +5. HNO3లో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +5. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 1 ఇంటూ హైడ్రోజన్ ప్లస్ 1 ఇంటూ నైట్రోజన్ ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ 0. 1 ఇంటూ +1 ప్లస్ 1 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6 ఈజ్ ఈక్వల్ టు 0. x +1 -6 -5 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ టు +5. నెక్స్ట్ ఎగ్జాంపుల్ H2SO4 ఈ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవడం అనేది మీకు ఐపీఈలో వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకు ఎంసెట్ నీట్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ జాగ్రత్తగా వినండి. H2SO4లో అండర్లైన్ ద ఎలిమెంట్ ఏంటంటే సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏముంది చూడండి, 2 ఇంటూ హైడ్రోజన్స్ 1 ఇంటూ సల్ఫర్ 4 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 హైడ్రోజన్లు, 2 ఇంటూ హైడ్రోజన్, ఒక సల్ఫర్ 1 ఇంటూ సల్ఫర్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ 1 +1 ప్లస్ 1 ఇంటూ ఎస్, అంటే ఇక్కడ సల్ఫర్ కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కాబట్టి దాన్ని x అనుకోవాలి, ప్లస్ 4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, -2. 2 ఇంటూ 1 +2 ప్లస్ 1 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8 ఈజ్ ఈక్వల్ 0. x -8 ప్లస్ 2 -6 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ టు +6. x అంటే ఇది ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు +6 ఇన్ H2SO4. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 2 ఇంటూ హైడ్రోజన్స్ 1 ఇంటూ సల్ఫర్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ 0. 2 ఇంటూ +1 ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా సింప్లిఫై చేసినట్లయితే +1 ఇంటూ 2 ప్లస్ ఇంటూ 1 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ 4 2 8 ఈజ్ ఈక్వల్ 0. x - 6 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ టు +6. Next example, NH4 plus. Underline the find the oxidation number, underline element nitrogen. So ikkada 1 into
నైట్రోజన్ ప్లస్ 4 ఇంటూ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు +1 కదా, పైన +1 ఈజ్ ఈక్వల్ టుకు పైన ఏది ఛార్జ్ అవుతుందో దాన్ని ఈక్వల్కు సమానం చేయాలి. 1 ఇంటూ ఎక్స్ నైట్రోజన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎక్స్ 4 ఇంటూ +1 ఈజ్ ఈక్వల్ టు +1. నెక్స్ట్ ఎక్స్ +4 ఈజ్ ఈక్వల్ టు +1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +1 -4 +4 అడిగితే -4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ NH4+లో నైట్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? -3. -3. 1 into nitrogen plus 4 into hydrogen is equal to +1. 1 into X plus 4 into +1 is equal to +1. Hydrogen +1 oxidation state. So X plus 4 is equal to +1. X is equal to +1 -4. X is equal to -3. Next example SO3-2. SO3-2లో అండర్లైన్ ఎలిమెంట్ సల్ఫర్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి సల్ఫర్లు? 1 సల్ఫర్, 3 ఆక్సిజన్స్. 3 ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు పైన ఛార్జ్ ఎంత అయితే ఉందో దాన్ని ఈక్వల్ చేయండి -2. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ టు -2. 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6 ఈజ్ ఈక్వల్ టు -2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 -6 అడిగితే +6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4 అంటే సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ SO3-2లో +4. 1 ఇంటూ ఎస్ ఒక సల్ఫర్ ఉంది, 3 ఇంటూ ఆక్సిజన్ 3 ఆక్సిజన్లు ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు పైన ఛార్జ్ ఎంతైతే ఉందో ఆ ఛార్జ్కి ఈక్వల్ చేయాలి -2. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -2. ఎక్స్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6 ఈజ్ ఈక్వల్ టు -2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 బట్ -6 అడిగితే +6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ KMnO4. అండర్లైన్ ద ఎలిమెంట్ అంటే క్యాలిక్యులేట్ చేయవలసినటువంటి ఎలిమెంట్ ఏంటంటే మ్యాంగనీస్. KMnO4లో ఏమున్నాయి? 1K 1 మ్యాంగనీస్ ప్లస్ 4 ఆక్సిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. న్యూట్రల్ ఉంటేనేమో 0, పైన ఛార్జ్ ఉంటేనేమో ఏ ఛార్జ్ ఉంటే దానికి ఈక్వల్ చేయాలి. సో పొటాషియం ఏంది? ఆల్కలీ మెటల్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఆల్కలీ మెటల్స్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +1. 1 ఇంటూ +1 1 ఇంటూ క్యాలిక్యులేట్ చేయాల్సింది మ్యాంగనీస్ ప్లస్ ఎక్స్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిడేషన్ ఎంత? ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ +1 ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ -8 +1 -7 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +7. మళ్ళీ ఒకసారి వినండి. KMnO4లో ఎన్ని పొటాషియమ్స్ ఉన్నాయి? ఒక పొటాషియం ఉంది కాబట్టి 1 ఇంటూ K. ఎన్ని మ్యాంగనీస్ ఉన్నాయి? 1 ఇంటూ మ్యాంగనీస్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ 0. 1 ఇంటూ +1 ప్లస్ 1 ఇంటూ మ్యాంగనీస్ అంటే ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ అంటే -2 ఈజ్ ఈక్వల్ 0. 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ -8 +1 -7 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ +7. KMnO4లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ +7. నెక్స్ట్ MnO2లో మనం అండర్లైన్ ద ఎలిమెంట్ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్. మ్యాంగనీస్ MnO2లో ఎన్ని ఎంఎన్లు ఉన్నాయి? ఒక మ్యాంగనీస్ 2 ఆక్సిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ మ్యాంగనీస్ ఎక్స్ కదా, క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్స్ అనుకోవాలి ప్లస్ 2 ఇంటూ ఆక్సిజన్ ఎంత? -2 ఈజ్ ఈక్వల్ 0. ఆక్సిజన్ నార్మల్ ఆక్సిజన్స్లో అన్నింటిలో కూడా -2గా తీసుకోవాలి. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ -4 అడిగితే +4. MnO2లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +4. మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +4. MnO2లో ఎన్ని మ్యాంగనీస్ ఉన్నాయి? 1 మ్యాంగనీస్ ప్లస్ 2 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ 0. క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి ఆక్సిడేషన్ నెంబర్ను ఇక్కడ మనం ఎక్స్ అనుకోవాలి మ్యాంగనీస్ది ప్లస్ 2 ఇంటూ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ 0. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ Na2S2O3 అండర్లైన్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఏంది? ఇక్కడ అండర్లైన్ ద ఎలిమెంట్ సల్ఫర్. సో దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు? 2 ఇంటూ Na 2 సోడియమ్స్ ఉన్నాయి, 2 ఇంటూ సల్ఫర్ ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 0.
2 into Na, 2 into sulfur plus 3 into oxygen is equal to 0. So sodium, all alkali metals oxidation state enta +1. So +1 plus 2 into underline కాబట్టి అంటే క్యాలిక్యులేట్ చేయాల్సిన ఆక్సిడేషన్ నెంబర్ సల్ఫర్ కాబట్టి x ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ ఎంత -2 ఇజ్ ఈక్వల్ 0. 2 plus 2 plus 2 into x 2x plus into minus 3 2 ja 6 is equal 0. 2x minus 6 plus 2 minus 4 is equal 0. 2x is equal to plus 4, x is equal to plus 4 by 2, 2 1 ja 2 2 ja, x is equal to plus 2. x is equal to plus 2. Na2H2O3లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ K2Cr2O7. K2Cr2O7లో మనం క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి పొటాషియంలో 2 పొటాషియమ్స్ నెక్స్ట్ 2 క్రోమియమ్స్ ప్లస్ 7 ఆక్సిజన్స్ ఈజ్ ఈక్వల్ 0. 2 పొటాషియం ప్లస్ 2 క్రోమియమ్స్ ప్లస్ 7 ఆక్సిజన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 పొటాషియం ఎంత +1, 2 ఇంటూ క్రోమియం x ప్లస్ 7 ఇంటూ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ 0. ప్లస్ 2 ఇంటూ +1 +2, 2 ఇంటూ x 2x ప్లస్ ఇంటూ మైనస్ 7 2 ja 14 ఈజ్ ఈక్వల్ 0. 2x -14 ప్లస్ 2 -12 ఈజ్ ఈక్వల్ 0. 2x ఈజ్ ఈక్వల్ టు +12, x ఈజ్ ఈక్వల్ టు +12 by 2, 2 1 ja 2 6 ja, x ఈజ్ ఈక్వల్ టు +6. K2Cr2O7లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +6, x ఈజ్ ఈక్వల్ టు +6. K2Cr2O7లో ఎన్ని పొటాషియమ్స్ ఉన్నాయి 2 పొటాషియమ్స్, 2 క్రోమియమ్స్, 7 ఆక్సిజన్స్ ఈజ్ ఈక్వల్ 0. 2 పొటాషియమ్స్ 2 ఇంటూ +1, 2 క్రోమియం 2 ఇంటూ x ప్లస్ 7 ఇంటూ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ 0. 2 ఇంటూ +1 +2, 2 1 ja 2 +2 ప్లస్ 2 ఇంటూ x 2x ప్లస్ ఇంటూ మైనస్ 7 2 ja 14 ఈజ్ ఈక్వల్ 0. 2x -14 plus 2 -12 is equal 0. 2x is equal to +12, x is equal to +12 by 2, 2 1 ja 2 6 ja, x is equal to +6. K2Cr2O7లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +6. నెక్స్ట్ OF2 ఆక్సిఫ్లోరైడ్స్. OF2లో అండర్లైన్ ద ఎలిమెంట్ ఆక్సిజన్. ఇక్కడ ఏమున్నాయి 1 ఇంటూ ఆక్సిజన్ 2 ఇంటూ ఫ్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు 0. OF2లో ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది, 2 ఫ్లోరిన్లు ఉన్నాయి. 1 ఇంటూ ఆక్సిజన్ ప్లస్ 2 ఇంటూ ఫ్లోరిన్గా మనం డివైడ్ చేసుకోవాలి. దీన్ని ఈక్వల్ టు 0కు సమానం చేయాలి. అండర్లైన్ ద ఎలిమెంట్ ఆక్సిజన్ కాబట్టి 1 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ ఫ్లోరిన్ -1. ఫ్లోరిన్ అన్ని కాంపౌండ్స్లో ఫ్లోరిన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఎంత -1గా తీసుకోవాలి. సో ఇప్పుడు 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 2 1 ja 2 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ -2 అడిపోతే +2. OF2లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ O2F2లో ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి అంటే ఫైండ్ ద ఆక్సిడేషన్ స్టేట్ దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి మనం, ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆక్సిజన్ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి 2 ఆక్సిజన్స్, 2 ఇంటూ ఆక్సిజన్ ప్లస్ 2 ఇంటూ ఫ్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ ఆక్సిజన్ క్యాలిక్యులేట్ చేయాల్సింది 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఫ్లోరిన్ ఎంత -1 ఈజ్ ఈక్వల్ 0. 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 1 ja 2 ఈజ్ ఈక్వల్ 0. 2x - 2 ఈజ్ ఈక్వల్ 0. 2x ఈజ్ ఈక్వల్ టు +2, x ఈజ్ ఈక్వల్ +2 by 2, 2 1 ja, x ఈజ్ ఈక్వల్ టు +1. O2F2లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +1. O2F2లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ +1, OF2లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ +2. చూడండి ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, 2 ఆక్సిజన్లు ఉన్నాయి ప్లస్ 2 ఫ్లోరిన్లు ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ క్యాలిక్యులేట్ చేయాల్సిన ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిజన్ కాబట్టి x ప్లస్ 2 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ 0. 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. 2x ఈజ్ ఈక్వల్ +2, x ఈజ్ ఈక్వల్ +2 by 2, 2 1 ja, x ఈజ్ ఈక్వల్ టు +1.